దర్యావేషు కల్దీయుల పైన రాజు ఆయన. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలు అని నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుచును అని గ్రంథం వలన గ్రహించి తిని అంతటి నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటున్నాయి. 3వ వచనం అందరం కలిసి చదువుతాం. 3వ వచనం మనం అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. రైట్. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరం చేసుకుంటున్నాయి. రైట్. ఇక మీరు గమనిస్తే దానియేలు ఎక్కడున్నాడు? బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు. నిజానికి ఇప్పుడు బబులోను సామ్రాజ్యం లేదు. ఎవరి సామ్రాజ్యం ఉంది? మాదీయుల సామ్రాజ్యం. బబులోనీయులు అనేవాళ్ళు యెరూషలేముని పాడు చేసి యెరూషలేము నుంచి చాలా మందిని ఎత్తుకెళ్ళారు. మనకు తెలిసి స్టోరీ. ఆయన కొంచెం చెప్పడం, దేవుడి ప్రజలు దేవుడికి విరోధంగా తిరిగినప్పుడు వారి మందిరాన్ని కాల్చివేశారు మరి బబులోనీయులు. బబులోన్ అంటే అర్థం ఏంటో తెలిసిన వాస్తవానికి ఫుల్ ఆఫ్ వరల్డ్ అని అర్థం ఒక మాటలో. మరి ఈజిప్ట్ అంటే లోకమే కదా, ఈజిప్ట్ అన్నా లోకమే. మరి బబులోన్ అంటే ఇదేంటి తెలుసా? అప్డేటెడ్ అంటే ఎదిగిన లోకం అని అర్థం ఒక మాటలో. ఈ లోకం హ్యూమన్ గ్లోరీని కలిగి ఉంటుంది, అని మానవ మహిమను కలిగి ఉంటుంది. ఈ లోకం వచ్చి ఎవరిని పాడు చేసింది? ఇశ్రాయేల్ దేవుడి ప్రజలను పాడు చేసింది. అంతేకాదు, దేవుడి ప్రజల యొక్క మందిరాన్ని కాల్చేశారు. అండి యాక్చువల్ కాల్చి దేవుడి ప్రజల్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ని అందరిని ఎత్తుకెళ్ళిపోయారు. అంటే ఏంటి తెలుసా? యెరూషలేముకి లేదా దేవుడి ప్రజలకి పునాదులు లేదా బలమైన వాళ్ళు వెన్నెముక ఎవరో యవనస్తులే కదా, వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. అంటే ఇక యెరూషలేములో ఏమి లేదు, అయిపోయా. 70 సంవత్సరాలు అనే పదం తర్వాత వచ్చిందిలేండి. వాస్తవానికి ఇది ప్రాఫెసీ యిర్మీయా గ్రంథంలో చెప్పబడింది. 25వ అధ్యాయంలో మనకు చూస్తే అర్థమవుతుంది. వాస్తవానికి యిర్మీయా గ్రంథం తర్వాత దానియేలు కదా వాస్తవానికి వచ్చింది. యిర్మీయా గ్రంథంలో ముందుగానే ప్రవచించబడింది అది వాస్తవానికి. సో మనుషులు ఎందుకు అలాగా ఏడవబడ్డారంటే వాళ్ళు తమ దేవుడైన యెహోవాను బట్టి తమ మనసు స్థిరం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే. వీళ్ళు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత 400 సంవత్సరాలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ నడిచాడు? అరణ్యంలో నడిచాడు. అరణ్యంలో నడిచిన తర్వాత చిన్న పీరియడ్లు అయ్యేవేమి చాలా పెద్ద విషయాలు, తరాల వెంబడి చెప్పుకోవడానికి కావాల్సిన విషయాలు. అటు తర్వాత యోర్దాను దాటి ఎక్కడికి వెళ్ళారు? కనాన్లోకి వెళ్ళారు. వీళ్ళు కనాన్లో ఎంత కష్టపడి ప్రవేశించినప్పటికీ కూడా అనతి కాలంలోనే కనాన్లో ఇంకా చెదరకొట్టబడకుండా ఉన్నటువంటి శత్రువుల యొక్క జాబితా కొంతమంది ఉన్నందున తెలియకుండా ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరితో కలిసిపోయి ఏమైపోయారు? వీళ్ళు తమ దేవుడిని వదిలిపెట్టేశారు. ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదు, విగ్రహాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. రాజులు ఉన్నారు కదా, రాజులు లీడ్ చేయడానికి చూస్తే ధర్మశాస్త్రాన్ని పరిపాలించకుండా వాళ్ళు ఎట్లా తెలుసా? తమ సొంతానికి బతికారు. యాక్చువల్గా ఎవరి కాదు తమ సొంతానికి బతికారు. దేవుడి ప్రజలు తప్పుదో పెట్టారు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? బబులోన్ నుంచి కొంతమందిని పిలిచాడు. వీళ్ళు వచ్చి మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎంత దారుణం! తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చెరలో ఉన్నప్పుడు బబులోని తీసుకెళ్ళినటువంటి యవనస్తుల్లో యెరూషలేములో చాలా మంది మంచి యవనస్తుల్లో దానియేలు కూడా ఒకడు. దానియేలుకి మంచి పోస్ట్ వచ్చింది. ఒక నిజం చెప్పాలంటే ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్నాడు. ఎందుకంటే అతనుకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుడి మీద అతను ఆధారపడుతున్న విధానాన్ని బట్టి, లేదా ప్రభు అతని నుంచి బయటకు వస్తున్న విధానాన్ని బట్టి అతనికి మంచి పోస్ట్ ఇవ్వబడింది. ఒక మాటలో అతడు బబులోన్ సంస్థానం అంతటిలోనూ చాలా పెద్దోడయ్యాడు. ఒక మాటలో పెద్దోడైనప్పుడు అతను ఎలా ఉండాలా? ఇక అతను కూడా ఇశ్రాయేల్ రాజుల్లాగే చక్కగానే నా పరిస్థితి బాగుంటే చాలు అని అనుకోవచ్చు యాక్చువల్గా. కానీ అతను అలా అనుకోలేదు. చూడండి, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అతడు తన పరిస్థితి బాగుందని అనుకుంటే తప్పేముంది యాక్చువల్గా కదా? నెహెమ్యా కూడా అంతే, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తన పొజిషన్ బాగుంటే తప్పేముంది? ఇక్కడ విషయం అది కాదు. ఇదేంటో తెలిసే? తమ జీవితంలో తమ దేవుడు చేసిన గొప్పతనం ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. ఎర్ర సముద్రాన్ని పాయలు తీసి బయట తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎటువంటి శక్తి ఉపయోగించాడో వాళ్ళకి బాగా తెలుసు. అరణ్యంలో నడిచినప్పుడు 40 సంవత్సరాలు కష్టపడకుండా మన్నా ఎట్ట తిన్నారో వాళ్ళకి బాగా తెలుసు. అటు తర్వాత యోర్దాను దాటి పాయలైన తర్వాత కనాన్లోకి వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించిన దేశం, అన్నిటికంటే ముఖ్యంగా సహోదరుల మధ్య ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. ఈ ప్రపంచంలో ఎక్కడ అది ఉండదు. ఎక్కడుంటుందో తెలిసి ఓన్లీ ఇశ్రాయేల్లోనే ఉంటుంది. ఇశ్రాయేల్లో మాత్రమే సహోదరు ప్రేమ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది.
ఇస్రాయేల్లో తప్ప ఇంకెక్కడా కూడా నువ్వు ఎంత తాకట్టు పెట్టుకున్నా తిరిగి నీ స్థలాన్ని నీకు ఇవ్వాలనే ఆ రూల్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరికైనా ఒక ఆస్తి అమ్ముకున్నారండి వాస్తవానికి ఇంకా అది పోయినట్టే కదా. ఇక్కడ కాదు, ఇజ్రాయెల్ ఏమో తెలిసే 50 సంవత్సరాల వరకు అతను ఏమి ఇరిపించుకోలేకపోయినా 50 సంవత్సరాలు వచ్చిందనుకోండి, అతను తన ఆస్తి ఫస్ట్లో ఎక్కడ ఇవ్వబడింది అక్కడికి వెళ్ళిపోవాలి. తమకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి, తన కష్టాలన్నీ తీరిపోయి మొట్టమొదట తన స్వాస్థ్యం ఇచ్చినటువంటి గోత్రం చొప్పున, ఇంటి పేరు చొప్పున తన ఇల్లు వచ్చింది, తన పొలం వచ్చింది, తన పిల్లలు వచ్చేస్తారు. ఇట్లాంటి సహోదరు ప్రపంచంలో అమెరికాలో కనుక్కోలేం మనం. ఇట్లాంటిది లేనే లేదు. ఒకళ్ళు అమ్మేసుకున్నారు అంతే. కానీ సహోదరు ప్రేమ, వీటన్నిటికంటే ఎక్కువ సహోదరు ప్రేమ ఎవరు చూసారంటే ఇశ్రాయేలు చూసి. దీన్ని చూసి దానియేలు తనకున్నటువంటి పొజిషన్తో పోల్చగలడా? పోల్చలేడు. తను మాత్రమే క్షేమంగా ఉండి తన సహోదరులందరూ చుట్టుపక్కల దాసుల్లా పనిచేస్తుంటే అతను సంతోషం ఉండగలడా? మీరు గమనించండి, దానియేలు క్యారెక్టర్ ఒకసారి ఆలోచిస్తే మన గుండె బద్దలవుతుంది. అంటే ఒక మాటలో అతను ఎట్లాంటి అతను అంటే భారాన్ని కలిగి ఉన్నాడు అనేది అది మనం తొంగి చూడలేము అతని హృదయంలోకి. అతను చూడండి ఒకసారి ఫస్ట్ 9వ వచనం. మాదీయుడుగు గమనించండి, యెరూషలేము పాడుగా ఉండాల్సిన రోజులు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. మీరు చూడండి, మన ఇల్లు అట్ట వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతుంటే మన ప్రాణం అంతా ఎవరుంటో తెలిసే ఆ ఇల్లు ఎట్ట ఉందో ఏంటో. నేను అట్ట తిరిగాను చాలా సంవత్సరాలు తిరిగాను. అది పెరిగి మొక్కలు గిక్కలెక్కలని పెరిగి అది ఇప్పుడు ఉంటాను కూడా పనికి దేవుడు ఎట్టగొట్టా ఉంటాం యాక్చువల్గా. గమనించండి, దాన్ని చూసినప్పుడు నా గుండె బద్దలవుతూ ఉంటుంది యాక్చువల్గా. గమనించండి, విషయం ఏంటి తెలిసే, ఈయన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయి అని చెప్పి గ్రహించాడు వాస్తవాన్ని. ఈ 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయని గ్రహించడానికి కారణం ఏంటో తెలిసే, అసలు దేవుడు ఎటువంటి ప్రాఫెసీ మాకు ఇచ్చాడు అని చెప్పి దానికోసం ఎదురు చూస్తామే. దాని యొక్క గమనించండి, అతను కనిపెట్టకపోతే ఈ సంగతి గుర్తుపట్టగలదా? ఇది ఒక కళ్ళ ముందుకు వచ్చేది కాదు, ఇది అతను కనిపెడతా ఉన్నాడు. అది మీరు ఇంకో మాట గమనించండి, ఇక్కడ 70 సంవత్సరాల లోపల అయ్యాను ప్రభువా యెరూషలేమును బాగు చేసే మమ్మల్ని విడిపించాలని ప్రార్థన చేశాడా? మీరు చూడండి, 70 సంవత్సరాల లోపల ఒకవేళ ఈ విషయం తెలిసినప్పటికీ కూడా 70 సంవత్సరాలు సంపూర్తి కాకముందే ఈయన వచ్చి ప్రభువా యెరూషలేమును బాగు చేయి, నా ప్రజలను తీసుకొచ్చి తిరిగి యెరూషలేమును చక్కబెట్టేసి అని ప్రార్థన చేశాడా? చేయలా. ఎట్టబడితే అట్ట చేయలా. మీరు గమనించాలి, ఇది ఇక్కడ పూర్తి వివేకం ఉంది. ఎంత వివేకం తెలిసే, నా ప్రజలు నిజంగా తప్పు చేశారు, అది నాకు తెలుసు. అంటే ఇది ఎలాంటిదంటే, ఉన్నతమైన నీ నమ్మకాన్ని పాడు చేసింది మేమే. వాస్తవానికి నేను నా పితరులు తప్పు చేశాను, దానికి తగ్గట్టుగా నువ్వేం చేసావు? శిక్ష విధించావు, అది కూడా న్యాయమే. కాబట్టి ఇప్పుడు శిక్ష అయిపోకుండా నువ్వు చెప్పిన ప్రాఫెసీకి ఎదురు నేను ప్రార్థన చేయలేను. ఇది అంత పెద్ద అండర్స్టాండింగ్. చూడండి, మనం చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తాం తెలుసా? ప్రార్థన తెలియకుండా దీన్ని తీసేయి, చక్కబెట్టేయి, చేసేయి. దాని వెనకాల దేవుడి యొక్క న్యాయం ఎంత ఉందనేది మనం ఆలోచించాం. మనం ఎప్పుడు చెప్తే విషయమే, కరోనా వచ్చినప్పుడు మనుషులందరూ దేని గురించి ప్రార్థన చేసి తెలుసా? తీసేయి, చక్కబెట్టేసే, మనుషులు బాగు చేసే అన్నట్టే. కానీ ఇది ఎందుకు అలా వచ్చిందో, నీ హృదయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం మేమని మాత్రం నీకు ఇష్టమైతే తీసే అనే పదాలు చెప్పాలంటే చాలా కష్టమైంది కదా. కానీ ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన ఏంటో తెలుసుకుంటారో వాళ్ళు ఎట్లా అంటారు, నువ్వు ఊరకనే ఏది చెయ్యు. ఎండ వచ్చిందంటే ఊరకనే ఏం రాలా, ఆ ఊరకనే ఏ తుఫాను రాలా, ఊరకనే ఏ ఫ్లడ్ రాదు. వాస్తవానికి మనకి ఇది అర్థం ఉన్నప్పుడు దానియేలులాగా వివేకం కలిగి ఉంటాం. వాస్తవానికి అతడు గ్రహించాడు. నిజానికి ఆ ఇర్మీయా గ్రంథంలో 70 సంవత్సరాలు అనే పదం రాయబడింది. అతను చదివాడు, దాన్ని అలా అనుకున్నాడు. నిజానికి 70 సంవత్సరాలు అంటే దానియేలు నువ్వు అనుకున్నట్టు కాదు అని చెప్పాల్సి వచ్చింది. దానియేలు 70 సంవత్సరాలు అంటే మొదటి 69 సంవత్సరాల వివరణ వచ్చింది, చివరి ఇంకో సంవత్సరం ఉంది. 70 సంవత్సరాలు అంటే 70 వారాలు అని అర్థం. యాక్చువల్గా ఆ మర్మం ఎవరు చెప్పాలా? ప్రకటన గ్రంథం లేదా దానియేలు గ్రంథం, జకరియా గ్రంథం ఇవన్నీ చదివితే మనకు అర్థం అవుతుంది. 70 దానియేలు గ్రంథంలోనే చెప్పబడింది. అది దానియేలు 70 సంవత్సరాలు అనే పదానికి అర్థం ఏంటంటే 70 వారాలు అని అర్థం. నువ్వు ఇది అర్థం చేసుకో. ఫస్ట్ ఈ 70 వారాల్లో ఫస్ట్ ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో కొన్ని వారాలు ఉంటాయి. ఆ వారాల్లో జరిగే పని ఆ వారాల్లో జరిగింది. అటు తర్వాత మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య వచ్చిన తర్వాత అతను కూడా తను చేయాల్సిన పని చేస్తాడు. అటు తర్వాత చివరికి ఒక వారం మిగిలిద్ది. ఆ చివర అంటే చివరి రోజుల్లో ఉన్నటువంటి జరగబోయే 7 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 7 ఏళ్ళ మహాశ్రమల కాలం మనం పిలుస్తున్నాం యాక్చువల్గా. ఆ ఒక్క వారం అనేది అంత దూరంలో ఉంది
మొదటి 69 వారాలు ఒక పీరియడ్లో అయిపోతాయి, బట్ ఆ ఒక్క వారం మాత్రం చాలా దూరంలో ఉంది, కాబట్టి నువ్వు ఇది అర్థం చేసుకోవాలని చెప్పాడు. దానియేలు 70 సంవత్సరాలు చదివాడు కాబట్టి 70 సంవత్సరాలు అనుకున్నాడు, కానీ దానియేలుకి ఏం చెప్పబడింది? వివరం చెప్పబడింది. ఎంత చక్కగా ఆ మర్మ వివరం చెప్పబడింది, ఎంత చక్కటి విషయం. మన జీవితంలో మనం దేవుడి వైపు నుంచి భారం కలిగి ఉండి ఆయన కోసం ఎదురు చూస్తే ఎంత దూరం ఆయన వచ్చి ఏం చెప్తాడు తెలిసే, మనకు ఆ వివరం చెప్తాడు, ఆ సత్యాన్ని మనకు బోధిస్తాడు. యాక్చువల్గా మనం కనుక ఆయన వైపు ఎదురు తిరిగి ఉంటే కనుక, మీరు చూడండి దానియేలుకి ఆ వాక్యం చెప్పడానికి ఎంత పని జరిగిందో తెలిసే. గబ్రియేలు చెప్తాడు, ఏమని చెప్తాడు తెలుసా? దానియేలు, నువ్వు ప్రార్థన చేయడానికి నీ మనసు నిలుపుకున్న మొదటి దగ్గర నుంచే నేను బయలుదేరానయ్యా నీకు వాక్యం చెప్పడానికి, కానీ ఈ లోపల పైన ఒకటి నాకు అడ్డం పడ్డాడు. ఎవడంటే పారసీకుల అధిపతి అంటే నేరుగా సాతానే. వాడు నీ దగ్గరికి వర్తమానం తీసుకురాకుండా నాతో పోట్లాడుతున్నాడు. యాక్చువల్గా నేను ఆడితో 2 వారాలు పోట్లాడినప్పుడు నా పక్షంగా, నీ జనుల పక్షంగా పోట్లాడే మిఖాయిల్ నేను ఒక అతను వచ్చాడు చూసావా, అతను నా బదులు ప్లేస్ తీసుకున్నాడు, అతను పోట్లాడుతాడు. ఇప్పుడు నాకు దారి కుదిరింది, ఇప్పుడు నేను నీ గురించి చెప్తున్నా అని చెప్తాడు క్లియర్గా. అంటే ఏం చూడండి, మనకు తెలియని విషయాన్ని మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు చెప్పడానికి వీలుగా పెద్ద పోరాటం జరిగిద్ది. అది ఈ దినాల్లో సత్యం వివరించబడుతుందండి, అంత సింపుల్ ఏం కాదు. అది ఎంతో అడ్డగించబడిద్ది, మానవ స్వయాలతోనూ నీతి లేని వ్యక్తిత్వాలతోనూ అది అడ్డగించబడిద్ది ఎప్పుడు. కానీ దేవుడు తన ప్రజల కోసం పోరాడతాడు, పోరాడి ఆ ప్రజలకు ఆ సత్యం చెప్తాడు. ఎందుకంటే తన మనసు నింపుకున్నాడు. ఎవరో దానియేలు కదా, ఆ పదం ఎంత బ్యూటీ అంటే, ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు సమష్టి కూడా తన ప్రజల కోసం చూశారండి. దానికి మనం ఆ సంఘం అంటే ఏంటో అతనికి బాగా తెలుసు. అతనికి తెలిసినంతగా సంఘం గురించి ఇశ్రాయేల్ ఇంకెవరికి తెలుసు మరి నాకు తెలియదు, కానీ అతనికి సంఘం అంటే సమష్టిగా ఉన్న తన ప్రజలంటే అంత ప్రేమగా చూశాడు. చూడండి 3వ వచనం చదువుతాం. చూసారా, అంతటా నేను గోని పట్టు కట్టుకోను. ఎప్పుడు 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే ఇక దేవుడు విడిపిస్తాడు కదా, ఇంక ప్రార్థన ఎందుకు జనరల్గా ఆలోచిస్తాడు. టైం అయిపోయిందంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? విడిపించేస్తాడు కదా. నో, ఆయనకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన పని చేయాలంటే ఇక్కడ తన పనికి రెస్పాండ్ అయ్యే వ్యక్తులు కావాలని సంగతి ఆయనకి తెలుసు. మనం గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద పని చేయాలంటే ఆయన పనికి తిరిగి జవాబిచ్చే మనుషులు కావాలి ఎప్పుడు ఆయనకి. అందుకే భూమి మీద మీరు దేన్ని బంధిస్తారు? పరలోకం నేను బంధిస్తా. ఎందుకు? నువ్వు బంధించవచ్చుగా. నో, నేను బంధించడానికి ముందు మీరు బంధించాలా. ఎందుకో తెలుసా? నేను ఒకటైనప్పుడు మీరు చెప్తే అప్పుడు నేను చేస్తా. అది ఎందుకో తెలుసా? మీరు నా వాళ్ళు అని చెప్పి రుజువు. అది ఒక మాటలో నేను ఒకటని రుజువు. ఈ భూమి మీద ఆయన ప్రజలు లేకపోతే ఈ భూమికి తీర్పు తీర్చలేడు. ఆయన ఓడిపోయినట్టే కదా పూర్తిగా. అందుకే చూడండి, తన యొక్క ఈ ప్రపంచంలో అంతట్లో ఫ్లడ్ వచ్చి పూర్తిగా ఈ జలప్రవాహం వచ్చి పూర్తిగా తీసేసిన ఆయన కోసం ఒక కుటుంబాన్ని సంపాదించుకోగలిగాడు ఆయన కదా. ఆయన ప్రజలు ఒక్కళ్ళు ఉన్నా సరే తను తిరిగి మళ్ళీ బిగిన్ చేస్తాడు. అంతేగాని పూర్తిగా ఓడిపోయి ఎత్తేడు ఆయన. ఎప్పుడు ఈ భూమిని ఎత్తేసాడో తెలిసే? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఏం చేశాడు? తన సంఘాన్ని సమకూర్చుకున్నప్పుడు పూర్తిగా చర్చ్ రెడీ అయినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ భూమిని ఎత్తేసాడు ఆయన. ఇంకెందుకని? తన ప్రజలు తన కోసం ఏమయ్యారు? రెడీ అయిపోయారు. అప్పుడు మనం ఇక ప్రార్థన చేయలేం. ఈ బిల్డింగ్లు బాగుండాలి, లేకపోతే ఈ రోడ్లు బాగుండాలి, లేకపోతే ఆళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, ప్రార్థన చేయలేము. ఇక ఎలా ప్రార్థన చేద్దాం? చేయలేం. ఎందుకని? ఇంకేం లేవు, ఇక అయిపోయినాయి. ఎవరి కోసం ఆయన కనిపెట్టుకుంటున్నాడు తెలుసా? నా సంఘం నేను అనుకున్నట్టు తను రెడీ అవ్వగానే ఇక భూమి వద్దు, ఈ ఆకాశం వద్దు, దీన్ని ఏం చేసాడు? తీసేసాడు. కొత్త భూమి, కొత్త ఆకాశం. ఈ వివరం దానియేలుకి తెలుసు బాగా. ఎట్లా తెలుసే? తన ప్రజలు ఈ భూమి మీద రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటేనే కానీ ఆయన పని చేయడు. ఆ సంగతి ఎవరో తెలుసు, ఆయన తెలుసు. ఎంత వివేకం ఉంది అసలు. ఆయన పని చేస్తాడు అన్నప్పుడు వెంటనే నేను ఇక్కడ ఉన్నాను ప్రభు అన్నట్టు. అంతేకాదు, ఆ విషయాలన్నిటికీ రెస్పాండ్ అవుతాను, నేను ఇక్కడ ఉన్నానయ్యా అని చెప్పుకున్నప్పుడు అతను ఏం చేశాడు? ప్రభువా నువ్వు చెప్పింది చేసేయి అని చెప్పట్లా. ఆయన ఏం చేశాడండి? దయచేసి చూడండి ఏం చేశాడు. అంతటి నేను గోని పట్ట కట్టుకున్నాడంట. గోని పట్ట అంటే ఏంటి? ఇదే గన్ని బ్యాగ్లే వాస్తవం. గోని పట్ట అందరూ కట్టుకుంటారా? కట్టుకోలేదు. మొన్న మధ్య ఒక ప్రార్థన డే అని ఒకటి వచ్చింది, మీకు తెలుసు. ఆ రోజంతా ప్రార్థన చేసే రోజు అనమాట. చాలామంది పెట్టారు. ఒకసారి నేను కూడా వెళ్ళాను, ఎందుకంటే కొంతమంది నన్ను పిలిచినప్పుడు టైం లేదు కదా. ఆ రోజు సండే వచ్చింది, యాక్చువల్గా సండేనే వచ్చింది, సండే ఈవినింగ్ వచ్చింది. సరే నాకు 8 అట్లా వస్తే నేను రాననుకున్నాను. వెళ్తున్న తర్వాత చాలా పెద్ద మీటింగ్ జరిగింది. అక్కడ జరిగినప్పుడు అలల్లో ఇద్దరు మాత్రం బ్రౌన్ కలర్ గౌన్ వేసుకుని తిరుగుతున్నారు. అటు ఇటు బ్రౌన్ కలర్ వేసుకుని గౌన్ వేసి తిరుగుతుంటే అది ఎట్లా ఉందంటే బాగా థిక్ గోధుమ కలర్ అనమాట. యాక్చువల్గా థిక్ గోధుమ కలర్. అది
తిరిగి ఎందుకు కట్టేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటా. మిగతా వాళ్ళు అందరికంటే సపరేట్గా కనపడాలి. వాళ్ళిద్దరు చీఫ్లు అనమాట, ఆ మీటింగ్ చీఫ్లు అంటే ప్రధానమైన వాళ్ళు. వాళ్ళందరూ ప్రత్యేకంగా కనపడానికి గౌన్లు వేసుకుని తిరుగుతున్నారు. లోపల తెల్లబట్టలు కనపడుతూనే ఉన్నాయి, బయటికి ఏంటంటే ఆ గౌన్ వేసుకున్నారు. అదేంటని చూస్తే వాళ్ళు గోను పట్టు కట్టుకున్నారు. వీళ్ళు ఏం కట్టుకున్నారు తెలిసి గోను పట్టు కట్టు, అది నాకు అర్థమైంది. అక్కడ వాళ్ళు ఏం చేసేది తెలుసు, వాళ్ళిద్దరూ చాలా చీఫ్లు, అంటే ప్రాముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు ప్రార్థనా దినం రోజు లేఖనానుసారంగా అని చెప్పి గోను పట్టు కట్టుకున్నారు. అది నేను చూసినప్పుడు అంత భారం ఉందా మీకు అని. గోను పట్టు కట్టుకోమంటే ఈ రోజులు గోను పట్టు కట్టుకోవాల్సిన అవసరం లే. వాస్తవానికి ఈ రోజు కాళ్ళు కడగమన్నారని చెప్పి అందరి కాళ్ళు మన కడతా కూర్చోవాల్సిన అవసరం లే. గోను పట్టు అంటే ఏంటో మనకు తెలియాలి అంతే. వాస్తవానికి గోను పట్టు అంటే ఏంటి, యాక్చువల్గా మన వస్త్రాన్ని తీసేసి గోను పట్టు కట్టుకున్నాం అంటే మన సెల్ఫ్ రైచస్ని, మన క్రియల్ని, మన మీద మనం ఆధారపడటం అనే దాన్ని తీసి ఏం చేయాలి తెలుసా, పక్కన పడేయాలి. అది గోను పట్టు అంటే. అంతేకాదు మీ నీతి క్రియలు మురికి పేలికలు ప్రభువా, we know very well about us that our works are unclean things అని అర్థం చేసుకోండి. మా క్రియలు మిమ్మల్ని బాధ పెట్టినాయి, మీ హృదయాన్ని పాడు చేసినాయి ప్రభువా, మా పితరులు మేము చేసినటువంటి పాప పనులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినని చెప్పడం, అది మనకు అర్థం అవ్వాలి. అది లేకపోతే ఏమవుతుందో తెలిసే, ఎట్లా సంతోషపెట్టాలని చెప్పి అవుట్వర్డ్గా ఆలోచిస్తాం మనం. అలా అవుట్వర్డ్గా ఆలోచిస్తే దానియేలు కట్టుకున్న ఆ గోను పట్టకు సమానం కాదు. అంటే ఇక్కడ విషయం అంతా ఒకటి, దానియేలు ఏం చూసాడో అది మనం చూసామంటే మనం కూడా అట్లాగే చేస్తాం. చర్చ్కి అనేది దేవుడిచ్చిన గొప్పతనం, ఆధిక్యత చాలా పెద్దది. కానీ చాలామంది దానికోసం పోట్లాడకుండా, దాని గురించి పట్టింపు లేకుండా ఉన్నప్పుడు దానియేలు లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలుసా, ఇక కూర్చోవాలి, లేదు విషయం చక్కబెట్టాలి, విషయం చక్కబెట్టాలి అని అనుకుంటారు. అంతేకాదు వాళ్ళు ఏమంటారు తెలుసా, గోను పట్టు కట్టుకుంటారు. మేము చేసిన, మా పితరులు చేసిన పనులు, మా క్రియలు ఎందుకు పనికిరావయ్యా, మాకు తెలుసు. మేము మిమ్మల్ని ఎంత బాధ పెట్టామో మా క్రియలతో, మా లైఫ్తో, మా దుస్తులతో మిమ్మల్ని ఎంత బాధ పెట్టామో మాకు తెలుసు. విలాప వాక్యాలు చదివితే మన కళ్ళమ్మ నీళ్ళు రాకుండా ఆగు. ఎందుకో తెలిసే, అక్కడ రాసి ఉంటుంది, ఎంతో కాంతివంతమైన దేహాలు కలిగిన సియోను కన్యకులు లేదా ఇశ్రాయేలు కుమారులు రోడ్ల మీద పన్నుల కింద పడి దుమ్ముధూళ్ళలో కొట్టుకుంటున్నారు. యాక్చువల్ ఎవరో వాళ్ళకి కనీసం తిండి కూడా పెట్టట్లేదు, చిన్నపిల్లలకి కనీసం ఫీడింగ్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఇట్లా బాధపడాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు బబులోనులో ఎంత కష్టపడాల్సిన అవసరం ఏంటి, తమ దేవుడు వాళ్ళని విడిచిపెట్టినట్టు చేసేసాడు. విలాప వాక్యాలు చదివితే మనకి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే పూర్వ వైభవం ఎక్కడ, ఇశ్రాయేలు దేవుడు తన ప్రజల్ని ఉమ్మూసాడా, వదిలేసాడా, అది జరగదు కదా. మార్పు లేని యెహోవా అని చెప్పాడు కదా ఆ పేరు. వాస్తవానికి మోషే వచ్చి వాస్తవానికి ఈ ప్రజలను నువ్వు కనానికి తీసుకెళ్ళకపోతే నా పేరు జీవగ్రంథం మందు రాసేమన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చేస్తే చాలు, నేను వీళ్ళని నమ్మకంగా లేనట్టు ఎప్పుడు కూడా నేను వీళ్ళని ప్రవర్తించను అని చెప్పాడు కదా. ఈ విషయాలన్నీ వైభవాలు చూసినప్పుడు గోను పట్టు కట్టుకోవడం ఒక మనిషికి ఒక ఆజ్ఞలా కాదు, అది నిజంగా జెన్యున్గా తన హృదయంలో ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ప్రభువా నిజమే మేము ఎన్నో మిస్టేక్స్ చేసాం, నువ్వు ఎలా చేయడం రైటే. మా జీవితంలో అభివృద్ధి ఆగిపోవడం, దాసత్వంలో ఉండడం, మనుషులు మా మీద చలాయించడం, ఈ లోకం మా మీద గురిగా ఉంచడం, మేము అనుకున్న అభివృద్ధిని సాధించలేకపోవడం నిజంగా మా ఫాల్టే. మన లైఫ్లో కూడా అంతే కదా. వాస్తవాన్ని గమనించండి, సంఘం ప్రతి ఒక్కరూ ఈ దర్శనం విషయంలో స్థిరపడిపోవాలి. తమ లోపల ఉన్న కణాలు అనే దేశాన్ని, స్వాస్థ్యాన్ని చూసేయగలగాల. వాళ్ళు చిన్న చిన్న విషయాలకి భయపడతా, లేదంటే బాధపడతా, ఇబ్బంది పడతా, లేదంటే దేవుడు అంటే ఏంటో అంటే ఒక రకమైనటువంటి ఒక పోర్షన్ మాత్రమే అనుకుంటా, తమ జీవితంలో ఒక సైడ్ పోర్షన్ మాత్రమే అనుకుంటా, చర్చ్ లైఫ్ని సరిగా అర్థం చేసుకోలేనప్పుడు ఎవరైతే దానియాలు ఉంటారో వాళ్ళకి ఏమొచ్చింది, బాధ వచ్చింది. యాక్చువల్ ఎందుకని, ప్రభు నువ్వు సంఘాన్ని చూసినప్పుడు అట్లా చూడలేదు, అందుకని నువ్వేం చేసావు, సంఘం కోసం నీకున్నదంతా ఇచ్చేసావు, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పావు యాక్చువల్గా. బట్ మేము చాలాసార్లు అలా చూడలేదు ప్రభువా, మా జీవితంలో ఇలా గొడ్డుబారినతనం ఉన్నాడు కరెక్ట్ అని చెప్పాలి ఎవరైనా వాస్తవానికి. కానీ నిజానికి దానియేలు ఆ సమయాన్ని ఎరిగి వివేకంగా ప్రవర్తించేటప్పుడు తను తగ్గించుకుంటున్నాడు. మన లైఫ్లో కూడా అంతే, మనకి ఏదైనా అర్థమైనప్పుడు ఇంకొకరికి అది అర్థం కాకపోతే దానికోసం ప్రార్థన చేయాల్సిన, విజ్ఞాపన చేయాల్సింది ఎవరు, మనమే. వాళ్ళకి అర్థం అవ్వట్లేదంటే ప్రభు దయచేసి వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. అర్థం కాకపోతే ప్రాబ్లమే, అర్థం కాలేదు ప్రాబ్లం, తెలియకుండానే మంచి అనుకుంటారు, యాక్చువల్గా ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో మనం ఏం చేయాలి, దాన్ని ఖచ్చితంగా దానికోసం విజ్ఞాపన చేయాలి. అంతే కదా. చూడండి, దాన్ని అయిపోయింది నా సమయం. 3వ వచనం, గోనె పట్టు కట్టుకొని
ధూళి తలపైన వేసుకున్నాడు. శుభ్రంగా నూనెలు తైలాలు రాసుకోవాల్సిన ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు? ధూళి తీసుకొచ్చి బాగా కాల్చేసినటువంటి ధూళి మట్టి ఉంటుంది కదా, తీసుకొచ్చాడు. ఎందుకో తెలిసే, ఒకప్పుడు మేము మా అభివృద్ధి కోసం, మా సంతోషం కోసం చేసిన ఆలోచనలన్నీ వేస్ట్ అయిపోయాడు. ఎవరు చేయాలా? నీ చిత్తం ఉంటే మాకు చాలు. మేము ఎన్నో ఆలోచనలు చేసాం, మా పిత్తర్లో మేము కలిసి ఎన్నో ఆలోచనలు చేసాం. అవన్నీ నీ దృష్టికి ఏమైనా తెలుసా? వేస్టే. మాట్లాడితే ఇశ్రాయేలీయులు తమ అభివృద్ధిని ఎక్కడ ఎదుగుతారో తెలుసా? సంతోషాల్లో, విలాసాల్లో ఎదుగుతారు. ఎంతో చక్కగా పార్టీలు చేసుకుంటుంటే, వాళ్ళ మధ్యలో వాళ్ళు బాగా మ్యూజిక్ వాయిస్తూ ఉంటే, వాళ్ళు తింటా తాగుతా వాళ్ళు పార్టీలు చేసుకుంటూ ఉంటారు సంతోషంగా. వాళ్ళ అభివృద్ధి అదే. ఈ రోజుకి కూడా కల్చర్ అంటే ఏంటంటారే, ఎంతో విలాసవంతంగా జీవించే మనుషుల యొక్క విషయాన్ని కల్చర్ అంటారు, అభివృద్ధి అంటారు. దాన్ని వాస్తవాన్ని ఇశ్రాయేలు పెట్టటోళ్ళే. వాళ్ళ గురించి దానిలో ఏం చెప్తున్నా? ప్రభువా, మేము మా ప్రజల కోసం నీ చిత్తం మీద కాకుండా మా సొంతానికి చేసుకున్నటువంటి దుమ్ము ధూళ్ళు మా జీవితాలు ఇంతే అని, లేదా మేము ఆలోచన చేసిన ఈ దుమ్ము ధూళ్ళు లాంటి మేము ఎక్కడో అట్లాంటి ఆలోచన చెయ్యం ప్రభువా. ఎందుకంటే మమ్మల్ని నువ్వేం చేయాలా? ఈ చెర నుంచి విడిపించు. దాని నీకెందుకయ్యా? వాళ్ళందరూ పొద్దుపోయారు, నీలాంటి ప్రార్థన లేదు, నీలాగా మంచి పొజిషన్ కూడా లేదు, నీకెందుకు అని దేవుడు అన్నాడా? అతను ఒక అంబాసిడర్. అతను ఈ జనరేషన్ మొత్తానికి ఒక నిజమైనటువంటి దేవుడి వర్తమానం తీసుకెళ్లే అంబాసిడర్, అంటే దేవుడి యొక్క ప్రతినిధి. అతడు సమస్తాన్ని ఇముడ్చుకోగలిగాడు. అతను సంఘం అంటే ఏంటో తెలుసుకోగలిగాడు. అతను నేను అనే పదంలో మనము అనే పదాన్ని చూసేసాడు అతను వాస్తవాన్ని. అందుకే దేవుడు నీ ప్రజలు ఇట్లా మాట్లాడు. యాక్చువల్గా నీ ప్రజల పక్షంగా ఎంత చక్కటి మాట్లాడాడు దేవుడు. అట్టడో నువ్వు కనుక్కోవడం అనేది ఎంత గొప్ప విషయం. మొట్టమొదటిగా దానియేలు తన సొంత క్రియల వల్ల కలిగిన తప్పులు ఒప్పుకున్నాడు. తర్వాత తన సొంత తలంపుల వల్ల కలిగిన విషయాలు ఒప్పుకున్నాడు. తర్వాత ఏంటి? వాస్తవానికి ఉపవాసం ఉండి మనుషులు ఎప్పుడు కడుపు నిండా ఉంటారు. ఎట్లా ఉంటారు యాక్చువల్గా? వాళ్ళకి ఎంత కష్టం కడుపు నిండా, నిజమే. కానీ ఎప్పుడైనా ఒక పనిలో మిళితమై ఉండండి, ఏం తింటున్నారో కూడా తెలియదు పాపం వాళ్ళకి కదా. చాలామంది నేను చూస్తాను యాక్చువల్గా, వాళ్ళకి ఏది తక్కువైంది కాదు, కానీ వాళ్ళ సయానికి అన్నం తినరు. ఎందుకని తింటారు? పని మీద వాళ్ళకి ధ్యాస ఎక్కువ. మంచిది ఆ విషయం, కానీ ఇక్కడ విషయం అట్లా కాదు. ఇశ్రాయేలీయులు కష్టపడి సంపాదించలేదు కదా స్వాస్థ్యాన్ని, అందుకని తింటారు, తాగుతారు. ఇదన్నిటిలో అక్కడ రాసింది, యెషూరును ఆవు మేకల పచ్చి పాలు నీకు తాగిచ్చాడయ్యా, గొర్రె మేకల కొవ్వును నీకు తినిపించాడయ్యా, అడవి తేనె నీకు జుర్నిచ్చాడయ్యా, బండ తేనె నీకు తాగిపించాడు. ఇవన్నీ తాగిన తర్వాత యెషూరును కొవ్వును వాడే తన కాలు ఆడిచ్చాడని రాసింది అక్కడ. ద్వితీయోపదేశకాండం. ఎవరు రాశారు ద్వితీయోపదేశకాండం? ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. మోషే చచ్చిపోయిన తర్వాత కదా మన స్వాస్థ్యం వచ్చింది కదా. మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ కనానికి వెళ్ళి తీసుకెళ్ళింది. ముందే రాశాడు ఏం జరిగిద్దో, అది ముందే రాశాడు. సో మన లైఫ్లో ఎప్పుడు కూడా మన సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కూడా ఎలాంటి తెలుసా? చర్చ్ ఎప్పుడు కంప్లీట్గా ఉంటుందో అదే మన సాటిస్ఫాక్షన్. అంతకు తక్కువగా మన సాటిస్ఫాక్షన్గా ఉండలేము. మన లైఫ్లో మనం దానికోసం ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. మన మనసు అంతకంటే ముందు చక్కటి మాట ఏంటంటే నిబ్బరం చేసుకున్నాడు. అంటే ఏంటి తెలుసా? ఆ పని మీద నిలబడ్డాడు. ఇక ఆయన దానికి ఒక కమిషన్. ప్రభువా, నా ప్రజలందరూ కూడా విడిపించబడాలి, నా ప్రజలు తమ సొంత శ్వాసంలోకి వెళ్ళిపోవాలి, పాలు తేనెలు ప్రవహించే దేశం చూడాలా, అన్నిటికంటే ముందు సహోదర ప్రేమను వాళ్ళు చూడాలా. దానికోసం నా మనసు నిబ్బరం చేసుకున్నాడు. దానికోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. సో మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాలా, దానియేలులాగా ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత మనం ధ్యానం చేద్దాం. దానియేలు ఎట్లా సమిష్టి గ్రహింపు కలిగి ఉన్నాడు. దానియేలు అలా దేవుడు వాక్యాన్ని కూర్చుని గ్రహింపు కూడా కలిగి ఉన్నాడు. 70 సంవత్సరాలు అయిపోతుంది తర్వాత ప్రార్థన చేసేవాడు, ముందే ప్రార్థన చేయాలి వివేకం లేకుండా. 70 సంవత్సరాలు కంప్లీట్ తర్వాత, సరే 70 సంవత్సరాలు ఏంటి అనేది తర్వాత చెప్పబడింది, వేరే సంగతి. అంతేగా దానియేలుతో ప్రభు అంటే, దానియేలు నువ్వు ఊరకుండు. ఎవరు తెలుసు? దానియేలు నువ్వు ఊరకుండు. అందరూ వారి వారి తమ సమయాల్లో వాళ్ళు వస్తారు, నీ సమయంలో నువ్వు వస్తావు. ఇంతవరకు చాలు నీకు. నువ్వు తెలుసుకోవాలి, నీ మనసు అప్పచెప్పినప్పటి నుంచి నేను నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, కాబట్టి నువ్వు మౌనంగా ఉండు. 70 వారాలు అనేది పెద్ద మర్మం. ఎంతదంటే యేసుప్రభు రాకడ గురించి, ఫస్ట్ రాకడ గురించి ఉంది, ఆయన చనిపోవడం గురించి ఉంది. మధ్యలో ఈ చర్చ్ అనే ఏజ్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ సంఘం అనే ఏజ్ కూడా ఉంది. 69 వారాల తర్వాత 70 వారం రావడానికి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అది నేను బైబిల్లో మీకు చూపించట్లేదు, ఎందుకంటే అదంతా పెద్ద విషయం అవుతుంది, మనం కొంచెం చెప్పాలన్నా ముందుకు పోవాలని. సో ఆ మధ్య గ్యాప్ కూడా నీకు అర్థం కాదు దానియేలు, నువ్వు మౌనంగా ఉండు. చివరి వారం వచ్చింది నీ జనుల పక్షంగా. ఆ వారం అంతా ఎవరికి సంబంధించిందంటే నీ ప్రజలకు సంబంధించింది. సో అందుకని నువ్వు ఇట్లా విడదీసాం మేము, నీకు అది అర్థం అవ్వాలని చెప్పి ఆయన మౌనంగా ఇంకా ప్రార్థన చేయాలి.
సో వాక్యాన్ని కూర్చొని గ్రహింపు కూడా నన్ను అడగనవాడు. ఈరోజు దేవుడు చర్చ్లో ఉన్న ప్రతి సభ్యుడిని ఆయన మహిమగల సంఘంగా చూడాలనుకోవట్లేదా? ఆయన చేసినప్పుడే ఏం చెప్పాడు? యాక్చువల్గా పౌలు చెప్పలేదా మనకంటే ముందే ఫస్ట్ సెంచరీలో తన స్వరక్తం ఇచ్చింది సంపాదించిన సంఘం, ఆ మహిమగల సంఘం ఈ లోకంలో మడత మచ్చ లేకుండా ఉండాలని ఆయన చూశాడు. ఆయన దానికోసం తను అప్పచెప్పుకున్నాడు. మన లైఫ్లో ఈ గోల్ ఉండాలి. నిజమే, ఈ ప్రపంచంలో కంప్లీట్గా చక్కగా ఉన్నటువంటి చర్చ్ని, చిన్న పొరపాటు కూడా లేని చర్చ్ని మనం చూడలేకపోవచ్చు. బట్ కానీ మనం దేనికోసం పోట్లాడుతున్నాం? దానికోసం పోట్లాడుతున్నాం. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా రెడీ అవ్వాలి. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా రెడీ అవ్వాలి. కొత్త వాళ్ళు వస్తారు, ఎవరు వచ్చినా సరే రెడీ అవుతూనే ఉంటారు. కానీ మనం దేనికోసం? నంబర్ పెంచుకోవడం కోసం. వాడు దేనికోసం? చర్చ్ స్థిరపరచడం కోసం. మీకు తెలుసు లేదు, 3 4 ఉన్నప్పటికీ కూడా చర్చ్గా స్థిరపరచబడితే అది దేవుడి ప్రణాళిక. అది మనకు అర్థం అవ్వాలి. ఊరకనే 2 3 చోట ఏకత్వం రాదు. ఎక్కడ 2 3 ఉన్నారో నిజమే, ఆ మాట కరెక్టే, కానీ ఏకత్వం వచ్చిందా? ఊరకనే ఏకత్వం రాదు. గట్టిగా అరిచినంత మాత్రాన, ఎక్కువసేపు ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ఏకత్వం రాదు. తమ లోపల ఉన్న పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నందున వచ్చింది. సంఘం అంటే ఏంటో తెలిసినందున అది వచ్చింది. మనకి ఇది అర్థం అవ్వాలి. ప్రభువా, దానిలాగా మేము కూడా చాలా పోగొట్టుకున్నాం. చాలాసార్లు మా దగ్గరకు వచ్చే ప్రతికూలమైన సంగతులు, మాకు సంఘం అంటే ఏంటో అర్థం కాకపోవడం వల్ల ప్లీజ్ హెల్ప్ అస్. మేము కూడా మా క్రియలతో మిమ్మల్ని ఇసుకిచ్చాం ప్రభువా. మేము కూడా మా సొంత తలంపులతో ఇది రైట్ అనుకున్నాం. మేము కూడా ప్రభువా ఎప్పుడు తృప్తిగా ఉండే ఈ పెద్ద విషయం కాదని అనుకున్నాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి. తిరిగి నీ ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చడం సంపూర్ణంగా మనం విజ్ఞాపించద్దు. రేపు జరగబోయే పరిచయం గురించి, ఇంకా చర్చ్కి కావాల్సిన స్థలం కోసం పరీక్షలు రాస్తున్నారు ఇంకా కొంతమంది పిల్లలు, వాళ్ళ కోసం, ఇంకా రేపు సౌడు మరి ప్రకాష్ ప్రభు మళ్ళా పరిచయకు వెళ్తున్నారు తిరువూరు సమీపంలో. దాని గురించి కూడా ప్రార్థన చేయాలి. దాసుడిని దేవుడు కూడా అభిషేకించి వాడుకోవాలా. ఈ విషయాల గురించి కూడా ప్రార్థన చేయాలి. జర్నీ విషయంలో కూడా దేవుడు సాయం చేయాలి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రాగలగాల. ఈ విషయాల గురించి కూడా ప్రార్థన చేయాలి. దెన్ ఇంకా మన పరిచర్యలు ఉన్నాయి, సిస్టర్స్ మీటింగ్, ఇంకా మళ్ళా వార కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా దేవుడు మనతో మాట్లాడాలి. మన ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉండాలి. లోకంలో ఏది జరిగినా దాన్ని చూసి ఇలా ఆశగా చూడకూడదు. ఎందుకని చూడొద్దని చెప్పట్లా, ఏది రైట్ గమనించగలగా. రైట్ ఏదో గమనించగలిగినప్పుడు మనం అలా చేయలేం. రైట్, తనకున్న మంచి పొజిషన్ చూసి దానియేలు దాన్ని ఆశపడ్డా, అతనికి రైట్ అంటే ఏంటో బాగా తెలుసు. సో అట్లానే మన జీవితంలో మేలైన దాన్ని గురి చూసి కొట్టేలాగా మనం సంఘం కోసం సమర్పించుకునేలా మనం ప్రార్థన చేద్దాం. రైట్, కొద్దిసేపు ప్రార్థన.